ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి కూతురు తీసుకురండి. చూసావా కార్తీక్, అక్క నా కోసమే వెతుకుతుంది. ఎలా చాటుగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు కార్తీక్. అనుష, ఎందుకు బాధపడతావు? ఎదురుగా వెళ్ళు, ఏం కాదు. ఇంతవరకు వచ్చింది, కాసేపట్లో తాళి కడతాడు, ఇంకేం కాదులే. మనసు మార్చుకుంటే చరణ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాడు. అసలు ఈ పెళ్లి జరగడానికి ఎన్ని అడ్డంకులు తొలగి ఇక్కడి వరకు వచ్చిందో నీకు తెలియదు కార్తీక్. అక్క కలలు కన్న ప్రేమ తన సొంతం అవుతుంది. నువ్వు బాధపడతావని చెప్పట్లేదు, అసలే ఇప్పటికే చాలా టెన్షన్ పడ్డావు. మళ్ళీ ఎందుకని ఏం మాట్లాడట్లేదు. అమ్మా, పెళ్లి కుమార్తె మేనమామ మేనత్తలొచ్చి వరుడికి కన్యాదానం చెయ్యాలి. అయ్యా, కాలు చాపండి.
కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. కాళ్ళు ప్లేట్లో పెట్టండి. చరణ్, లోపల ఇంత ఇష్టంతో ఎలా పెళ్లి చేసుకుంటున్నావు? మేనమామ పల్లవిని బలి పశువుని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. దేవుడా, ఈ పెళ్లి నువ్వే జరిపించాలి తండ్రి. వాడి కోపాన్ని నువ్వే తీసేయాలి. ఇప్పుడు నీళ్లతో కాళ్ళు కడుగుతున్నా తరువాత కన్నీళ్లతో కాళ్ళు కడిగేలా చేస్తాను. మా అక్క పెళ్లి జరుగుతుంది. నేను అనుకున్నట్టుగానే నా కోరిక నెరవేర్చావు. ఎక్కడ ఏం జరుగుతుందో అని క్షణక్షణం చస్తూ బ్రతికాను. చాలా థ్యాంక్స్ స్వామి. పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అనే రకాలుగా అడిగితే దేవుడు కన్ఫ్యూజ్ అవుతాడు. సీరియస్గా ఉన్నావని సరదాగా అలా అన్నాను అంతే. కార్తీక్, అక్క చెల్లెళ్ల రిలేషన్ ఎలా ఉంటుందో మీకెవ్వరికీ అర్థం కాదు.
పల్లవి కోసం నేను ఆలోచిస్తాను, నా కోసం పల్లవి ఆలోచిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానన్నావు కదా, ఇది ఏడుపు కాదు, పల్లవి మీద ప్రేమ. నా కోరిక నెరవేరిందన్న ఆనందం కార్తీక్. అది సరేలే, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, మరి చరణ్ ఇందాకేదో చెప్పబోతూ ఆగా, అదేనా? ఇప్పుడు నిన్నేం అనట్లేదు, తన గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటది? మీరంతా కలిసి బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారు. బలవంతంగా కాదు, ఆ దేవుడి ఆశీర్వాదంతో జరుగుతుంది. సరేలే, రేపొద్దున చరణ్ పల్లవిని ఎందుకు బాగా చూసుకుంటాడు? సంతోషంగా చూసుకోవడానికి తనకి ఇష్టం లేదు కదా. ఇదేనా నీ డౌట్? అంటే అది కూడా మనం ఆలోచించాలి కదా అని. నువ్వు చెప్పింది కరెక్టే, అయినా నాకు మా మావయ్యకి పల్లవి మీద నమ్మకం ఉంది. తను ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి మనుషుల్నైనా మా అక్క తన ఓర్పు, సహనం, ప్రేమతో మార్చుకుంటుంది. నీకు గొప్పలు చెప్తున్నట్టు అనిపించొచ్చు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. పల్లవి గురించి నాకు బాగా తెలుసు కార్తీక్. పల్లవి, నేను పెట్టే టార్చర్కి నీ ఓర్పు, సహనం నశించిపోతాయి. చేతులెత్తి దండం పెడతావు. తను ఎంతటి వాళ్ళనైనా, ఎలాంటి వాళ్ళనైనా ప్రేమతో దారిలోకి తెచ్చుకోగలదు. ఆ గొప్పతనం మా అక్క సొంతం. అందుకే ఈ పెళ్లి చేస్తుంది. చరణ్ని ప్రేమతో ఖచ్చితంగా మార్చుకుంటుంది. చరణ్ మోహన్ చూడు ఎలా పెట్టాడు. అసలు ఇష్టం లేదు, ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఏంటంటున్నావు? ఏం లేదు భరత్, చరణ్ పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వెంత హ్యాపీగా ఉన్నావో అని మీ చెల్లెలుందిగా, తనతో అంటున్నాను. వాడు చాలా లక్కీ. చిన్నప్పటి నుంచి కావాల్సింది దక్కించుకోవడంలో వాడు ముందుంటాడు. అప్పుడప్పుడు వాడు చిన్నపిల్లలా మొండికేస్తాడు. అది నా వల్ల వచ్చిన గారాబమే. అయ్యో అన్నయ్యా, ఎవరి బంధంలో వాళ్ళున్నారు. అమ్మా, అడ్డుతెర పట్టుకోండి. అవును, అనూష ఎక్కడ కనిపించట్లేదు. మీ చరణ్ అన్నయ్య ఇక్కడ ఉండాలి అంటే అనూష ఇక్కడ ఎందుకుంటుంది? లాజికల్గా నువ్వు భలే చెప్తావు వదినా. నువ్వు బ్రెయిన్ తిండి మీద పెట్టడం వల్ల నీకు అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు ఆలోచిస్తుందిలే. అదేంటి వదినా అలా అంటావు? లేకపోతే ఏంటి రితిక, పెళ్లి మండపానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అనూష కనిపిస్తుందా? లేదు వదినా. మరి అక్క చెల్లెళ్ళిద్దరూ ఎప్పుడూ పక్కనే కనిపిస్తారు. అలాంటిది పల్లవికి పెళ్లి అంటే అనూష అసలు పక్క నుంచి కదులుతుందా? కదలదు వదినా. మరి అలాంటిది అసలు కళ్యాణ మండపంలోనే కనిపించట్లేదు, తెలుస్తుంది కదా? అవును వదినా.
మ్యాజిక్లు నా దగ్గరే వదినా. పల్లవి వచ్చాక తను పని మనిషి అవుతుందో నిన్ను పని మనిషిని చేస్తుందో కనిపించేంత మెతకదేం కాదు పల్లవి. సరైంది వస్తుంది నీకు. అల్లుడు, నీది బాధ్యతో బాధో బరువో తెలియదు గాని ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏకంగా లైఫ్తోనే రిస్క్ చేస్తున్నావు. చరణ్, ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుందని ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు కానీ పల్లవి నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందిరా. పోను పోను నీకే తెలుస్తుంది. అమ్మా, జీలకర్ర బెల్లాన్ని ఒకరికొకరు తల మీద పెట్టుకోండి. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలాలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. దేవుడా, ఈ సోడా పుట్టొచ్చి నా నెత్తిన కూర్చుంది. సాక్షిగా 7 జన్మల బంధంగా అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలాలో పలకండి మంతరాలో. చూసావా, ఆ తాళి ఎలా పట్టుకున్నాడు, తప్పదు అన్నట్టు. కట్టే వరకు చరణ్తో డౌటే. అలా ఉంది చరణ్ వాలకం. అవునోదినా, వాణ్ణి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చివరి నిమిషం వరకు పెళ్లి ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ పరిస్థితులేవో బలంగా ఆపుతున్నాయి. ఏంటో పరిస్థితులు.